వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ రూపంలో ఇవ్వచ్చు. అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మేము రాష్ట్రంలో ఒక్క మిల్లు కూడా ఎక్సెప్షన్ ఇవ్వలేదు. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాం, అర్హత లేని వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తెలిసి తెలియని ఈ విషయంతో. నేను ఒక రైస్ మిల్లింగ్ బెల్ట్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనా అసలు వరి ధాన్యం విషయం, రైస్ మిల్లింగ్ విషయం మరి నాకంటే చాలా తక్కువ మందికి ఎక్కువ తెలుసునొచ్చు. ఈ విషయంలో కూడా నేను మరోమారు మనం చేస్తున్నా, 95% రైస్ మిల్లర్స్ చాలా మరి మంచిగా వాళ్ళ పరిశ్రమలు నడిపించుకున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా మా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. కానీ మీరు 100 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకొని మేము ఏదో గతంలో టీఆర్ఎస్లో ఉన్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకో టీఆర్ఎస్ మంత్రులకో మీకు పైసలు ఇచ్చి నడిపించుకుంటుంటే అది ఇప్పుడు కుదరదు. ఒక విషయం చెప్తున్నా, బాధ్యతారహితమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ని నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తక్కువ. వాళ్ళు సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. అదేవిధంగా ఇది రెండో విషయం. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా ధాన్యము అప్పుడు సేకరించినప్పుడు, ఉదాహరణకు పోయిన రబీకి వాళ్ళు కస్టమ్ మిల్లింగ్కి రైస్ మిల్స్కి ఇచ్చిండ్రు. రైస్ మిల్స్కి ఇచ్చి చాలా అధ్వానపు పరిస్థితుల స్టోరేజ్ ఉండే. అయితే 7 జూన్ 2023కి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ఈ ప్యాడీని మీరు ఆక్షన్ చేయండి, ఈ ప్యాడీ చాలా డిస్కలర్ అయి మొలకెత్తింది, ఇది డ్యామేజ్ డిస్కలర్ ప్యాడీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మిల్లింగ్ ఇన్ టు రైస్ అండ్ ఆల్సో నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఇది రైస్ మిల్లర్లు ఇచ్చిన లెటర్ అప్పటి ప్రభుత్వానికి. Therefore, we humbly request the Honorable Minister for Civil Supplies to kindly issue necessary orders due to the reasons explained above for the inferior quality of paddy procured in Rabi 22-23 to conduct auction in open market sales due to the paddy getting less OTR. అంటే less OTR అంటే ఆ ప్యాడీ మిల్లింగ్ చేసిన బియ్యం తక్కువ వస్తుంది అని. ఓకే, ఇది అప్పుడు పోయిన ప్రభుత్వంలో రైస్ మిల్ అసోసియేషను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆక్షన్ చేయాలని చెప్పి ముందుకు వచ్చిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు. ఇదంతా ఈ నిర్ణయాలు కూడా అన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇవి పేషి వాళ్ళు ఆక్షన్ పెడితే గత ప్రభుత్వం ప్యాడీ ధాన్యం ఆక్షన్ పెడితే అప్పుడు వచ్చిన రేటు 1700 రూపాయలు. 1700 రూపాయలు. ఏది అప్పుడు ధాన్యం కేవలం 3-4 నెలల ఏజ్ ఉండే, అప్పుడే వాళ్ళు డ్యామేజ్ అయ్యని పెట్టినరు. ఇప్పుడు సంవత్సరం దాటింది, ఇంకా కొంత క్వాలిటీ తగ్గింది. బికాస్ స్టోరేజ్ అంటే అన్ని చోట్ల స్టోరేజ్ సరిగా లేదు. వాళ్ళు ఆ ధాన్యం ఆక్షన్ పెడితే 1700 రూపాయలు వచ్చింది. అయితే మేము ఆక్షన్ పెడితే ఎంత వచ్చింది? మేము ఆక్షన్ పెడితే దొడ్డు రకాల ప్యాడీకి వాళ్ళు 1700 పెడితే మాకు 2007 వచ్చింది. 2007 రూపాయలు పర్ క్వింటాల్. వాళ్ళు సన్న రకం ధాన్యానికి వాళ్ళకి 1700 వస్తే మాకు 2407 వచ్చింది. అంటే దీనికి దానికి కలిపి యావరేజ్ ప్రైస్ 2022 వచ్చింది. అప్పుడు 1700 వచ్చింది, ఇప్పుడు 2022 వచ్చింది. ఓ కుంభకోణం ఎందుకు కుంభకోణం అంటున్నాడు కేటీఆర్. అరే నీ టైంలో
అంటే అప్పటికిప్పటికి ప్రభుత్వానికి వచ్చే ఎడిషనల్ ఇన్కమ్ 1110 కోట్లు, 1110 crores additional income generated in open auction. మరి అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటిది? ఓ దీంట్లో ఇదైంది అంటే, దీంట్లో ఇదైందంటే 1700 ఏం కావాల్సిండే, 1700 ఏం కావాల్సిండే? భారతదేశంలో జరిగిన ఏ ఆక్షన్లో కూడా ఇంత రేటు రాలేదు. మేము దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒక పెద్ద మనిషి అంటాడు, ఎవరు ఆయనకట 216 రూపాయలు ఏదో అగ్రిమెంట్ అయిందట. ప్రభుత్వం ఇన్వాల్వ్ అందులో అసలు ఎవరికేం సంబంధం? మేము గత ప్రభుత్వానికంటే 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఇంకో ఏమంటాడు, 1000 కోట్లు అడిగింది ఒక ముఖం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుంటూ ఈయన 1000 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం జరిగిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా అంటే ఉదాహరణకి ఎన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పినో చెప్తా మీకు. ఇలా పొద్దున కేటీఆర్ గారు కేంద్రీయ బండారు బ్లాక్ లిస్ట్ అయింది, మీరు ఎట్లా చిన్ను అంటారు. బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. ఆ లెటర్ కూడా ఇక్కడ కాపీ ఉంది నా దగ్గర. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు. మరి ఈ విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ, సన్నబియ్యం విషయంలో కానీ, ప్యాడీ ఆక్షన్ విషయంలో కానీ పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మహేశ్వరుడు ఏమంటాడు, అసలు ప్యాడీ ఆక్షన్కి అసలైన ధర 2223 ఆయన చెప్పిన ఫిగర్ రైట్. ఈ రెండు పార్టీలకు మేము చెప్తున్నాం 2223కే ఇచ్చేస్తాం, మొత్తం ఆ ధాన్యం పికప్ చేసుకోండి. మీరే తీసుకున్న ధరకి. మేము అంటే మీరు వదిలిపెట్టిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తూ, ఈ సెక్టర్లో కొంత రిఫార్మ్స్ తీసుకొస్తూ, ఈ సెక్టర్లో కొంత క్లీనప్ చేసే ప్రయత్నం చేస్తే మరి నా మీద వ్యక్తిగత అక్కసో, లేకపోతే ఒక ఆయనకి వాళ్ళ పార్టీలో చాలా ఓవర్ స్పీడ్గా ముందుకు పోవాలనుందో మరి అవన్నీ నాకు తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం పూర్తిగా సత్యదూరమైన విషయాలు, కంప్లీట్ లైస్. ఈ విషయంలో మీరు ఏమన్నా ఇంకా అడగదలుచుకుంటే చెప్పండి. సరే చూడండి, నేను వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. మేము వచ్చే నాటికి కేంద్రీయ బండారికి బ్లాక్ లిస్టింగ్లో తీసేయబడ్డది. సరే అవన్నీ ఇప్పుడు మాకెందుకు? అరే నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటున్నా మీకు. ఏడబెట్టినో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళే పెట్టి వాళ్ళే లిఫ్ట్ చేసిండ్రు. సరే ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనిఫామ్స్ సప్లై చేయలేదని బ్లాక్ లిస్ట్లో పెట్టారట. తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే అయిపోయింది, ఈసారి బ్లాక్ లిస్ట్ రివోక్ చేస్తున్నాం, మీరు సప్లై చేయండి అని ఇచ్చారు. తెలియకుండొచ్చు, అందుకే మాట్లాడాను. ఇట్లా బ్రదర్, సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇక అది దాంట్లో కూడా లెక్కలేసిగా ఇట్లా జరిగి 350 కోట్లు ఏదో పిండు, 100 కోట్లు ఆయన తీసుకుండు. మరి నేనేమంటున్నా, 1 గింజ సన్న బియ్యం కొనుగోలు చేయలేదు. చెప్పలేదు.
ఓకే ఓకే గతంలో ఎప్పుడూ లేని విధంగా మేజర్ మిల్లర్స్ ఎవరైతే డిఫాల్టర్లు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టడం జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. 43 మీద పెట్టింది. ఓకే 43 మీద 3 మంది మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. మరి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటారు. మీకు చెప్పాలి మిత్రమా, గతంలో ఒక్కసారి కూడా ఇట్లా యాక్షన్ తీసుకోలే. ఇట్లా తీసుకుని ఉంటే ఇట్లా అధ్వాన పరిస్థితి రాకపో. యా రాహుల్, యా 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 ఓకే rice millers did not come forward to meet us at all. No rice miller has told us. No. See, Rahul, 1 minute. We have sold the government stock on an as-is, where-is basis. What is the further transaction? The government is not concerned, no? Will you agree with me? Okay. Why are they asking the government? Government is saying, ikkada paddy undi, mari idi rate, ee rate ma kattesenu. చూడు తిరుమల తిరుపాల్ మాకు ఆ మిల్లర్ల దగ్గర ప్యాడీ ఉందని చెప్పి మా బుక్స్ లో ఉంది. రికార్డ్స్ ఆర్ షోయింగ్ దట్ ద మిల్లర్ హ్యాస్ ప్యాడీ. ఇప్పుడు ఇట్ ఈస్ 20,000 crores. యూ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ అప్ లైక్ దిస్. ఇది వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం ఆలోచన ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈస్ టూ జూనియర్. ఓకే కరెక్ట్, అది కూడా కరెక్టే. అది జూనియర్ కాబట్టి పెంచిపోయినావు. లేదు, అసలు ఇల్లాజికల్ అండ్ ఇర్రాషనల్ కి మేము జవాబు చెప్పని అవసరం లేదు. ఇంకోటి, ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. మరి ఆయన పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్, ఆయన ఎంత అడ్డగోలు మాట్లాడిందండి. అంటే వాళ్ళ స్థాయికి వాళ్ళ సీనియారిటీకి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తొందరగా కిషన్ రెడ్డి ఓటింగ్ చేయాలని నీకు ఉండొచ్చు. ఇప్పుడు అడవులు మాట్లాడితే ఎట్లా? ఇది ఏది జరగాలనో జరుగుతుంది. మీరు మిత్రులారా, మీరు వాళ్ళ ప్రెస్ మీట్ కవర్ చేసినప్పుడు కొన్ని మినిమం ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి. అరే ఆయన 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టే, అరే 30 లక్షలు కొనుగోలు చేస్తే ఈ మినిమం ఫ్యాక్ట్స్ కూడా రాంగ్ అయితే ఎట్లా? ఈ గత 3-4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ కూడబలుక్కుని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవన్నీ అబద్ధాలే. అంటే ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. మేము ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి నేను సివిల్ సప్లైస్ మంత్రి అయినా. రివ్యూ చేస్తే గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖని ఏ విధంగా వదిలిపెట్టిందంటే పూర్తి
పూర్తి కియాటిక్ పరిస్థితి, అస్తవ్యస్త పరిస్థితి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ 58,000 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాసెస్ 11,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యము వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ గ్యారంటీ, ఎనీ ప్రొవిజన్ 20,000 కోట్ల ధాన్యం వదిలిపెట్టిపోయినారు. ఆ స్థితిలో సివిల్ సప్లైస్ శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాకు అప్పజెప్పి గత 6 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని విధాలుగా రైతులకి, కన్స్యూమర్స్కి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా అబద్ధపు మాటలతో, అసత్యాలతో మమ్మల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు, అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో, గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలుపెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని ధాన్యం తడిచిన ధాన్యాన్ని, దెబ్బతిన్న ధాన్యాన్ని ఎంఎస్పి ధరకి కొనుగోలు చేస్తాం. అది ఎఫ్సిఐకి సప్లై చేయలేకపోయినా ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి కలెక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎన్నో ఏళ్ల అనుభవంతో మీకు చెప్తున్నా, ఇది చాలా అరుదైన విషయం. అన్సీజనల్ అకాల వర్షాల్లో, వడగండ్ల వానలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎంఎస్పి ధరకు కొని ఆ జరిగే నష్టాన్ని మరి ప్రభుత్వమే భరించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన ప్రభుత్వం మాది. ఎవరో పెద్ద హెల్ప్ లైన్లు పెట్టినాం. అదేవిధంగా ఈ తాలు తరుగు అనే విషయాల్లో ఏళ్ల తరబడి వస్తున్న విషయం ఇది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉంది. మిషన్ కట్టింగ్లో కొంత ఆ ధాన్యంతో సహా కొంత హస్కు కింద పడబెట్టినప్పుడు కొంత మట్టి పల్లాలు ఇవన్నీ అందులో వచ్చినప్పుడు మేము వీలైనంత వరకు క్లీనింగ్ చేయించి ఆ తాలు తరుగు మినిమంలో మినిమం చేయాలని ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తాలు తరుగు విషయంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకి లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే, ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావలసుకొని చేస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మేము కమిషన్లు దోమినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినోరు ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు, కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం. అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారు, 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయిందట. అసలు కనీస మినిమం ఫిగర్స్
ఒక ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఆ రోజుకి కొన్న ధాన్యం మొత్తం కూడా 35 లక్షల మెట్రిక్ టన్లే. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రెస్లు పెట్టి 1,30,00,000 కొన్నామని చెప్పిండు. అంటే ఆ రోజుకి 1/4. సో దీని మీద ఏంటంటే ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఎవరన్నా తాలు తరుగు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మిల్లర్లో ఎవరైనా సరే ఎవరైనా లంచాలు కమిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి. మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. ఓకే శ్రీనివాస్, ఓకే. మరి అదేవిధంగా అసలు ఏం స్కామ్, సన్న బియ్యం స్కామ్ అట. అసలు సన్న బియ్య స్కామ్, ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. అయినా సరే మీరు 42 రూపాయలకి ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి పిల్లలకు చాలా మేలవుతుంది. మేమేమైతే టెండర్ కండిషన్ పెట్టినామో ఆ టెండర్ కండిషన్స్లో మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తే 42 రూపాయలకు సప్లై చేయమని చెప్పి మేము బహిరంగంగా 2 పార్టీలకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మిల్లర్ల విషయం, నేను 30 ఏళ్ళ సేపు రాజకీయాలు ఉన్నా, 30 ఏళ్ళ సేపు ప్రజాప్రతినిధి ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, మళ్ళా మంత్రి ఉన్నా. మిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్, పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. గతంలో ఇష్టం ఉంటే ఒక తీరుగా, ఇష్టం లేకుంటే ఒక తీరుగా వసూలు చేసుకోవడాలు ఇవన్నీ కామన్ ఉండే. ఈ రాష్ట్రంలో మేము అనుకునేది రైస్ మిల్లింగ్ పరిశ్రమ మేము ఒక మంచి పరిశ్రమగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఈ రాష్ట్ర ఎకానమీకి కూడా ఎంతో ఉపయోగపడే పరిశ్రమ అని మేము భావిస్తున్నాం. కానీ అందులో ఉన్న కొంతమంది తప్పు చేసే వాళ్ళని మేము గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. డిఫాల్ట్ చేసే రైస్ మిల్స్కి మళ్ళీ ధాన్యం ఇవ్వడం లేదు. పెద్ద ఎత్తున డిఫాల్టర్స్కి కేసులు ఫైల్ చేస్తున్నాము, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టినాము, కొన్ని ఎక్స్ట్రీమ్ సందర్భాల్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ అది నార్మల్గా మా విధానం కాదు. మేము ఆన్ ద హోల్ రైస్ మిల్ పరిశ్రమని మేము ప్రోత్సహించదలుచుకున్నాం. కానీ ఎవరైతే గవర్నమెంట్ స్టాక్ ఉంచుకొని ఆ స్టాక్ని అమ్మేసుకొని అది వాపసు ఇవ్వమంటే మరి ఇబ్బంది పెడితే మేము వీఆర్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, అది రికవర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుందో
బీఆర్ఎస్కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది ఈ డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. షకీల్ ఎవరండి? ఎక్స్ఎమ్మెల్యే టీఆర్ఎస్. కరీంనగర్లో భువనగిరి వేణుగోపాల్ ఎవరు? ఎవరికి మిత్రుడు? కరీంనగర్ వాసులు చెప్తారు. మా సూర్యాపేట జిల్లాలో ఒక సోమ నరసయ్య. ఇటువంటి వాళ్ళు కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఎగ్గొడితే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటే వాళ్ళు వీళ్ళ దగ్గర చేరి ఏదేదో ఉన్నది లేనిది అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. అసలు కొందరి స్టేట్మెంట్లు లేఖలు కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఒక దగ్గర ఏముంటుందంటే మిల్లర్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలని ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర మిల్లర్లు ఇట్లా చేస్తున్నాను ఉన్నది. మరి ఫస్ట్ మీరు మీ సూచన స్పష్టంగా ఇవ్వండి.